ఇవాళ మెంతికూరతో చపాతీ చేద్దాము. చూడండి తయారు చేసే విధానం. 4 కట్టలు మెంతికూర ఫ్రెష్గా ఉన్న తీసుకొని చక్కగా గోధుమ పిండి అనమాట, గోధుమ పిండి జల్లించుకుని పక్కన పెట్టేసుకొని ఇవి ఆకులు చక్కగా కోసుకొని వాటర్లో బాగా నీట్గా కడిగేసుకోవాలి. సాల్ట్ వేసి కడిగేసుకొని ఆకులు తింపుకొని చూడండి అలాగా ఆకులు తెంపేసుకుని సాల్ట్ వేసిన వాటర్ అనమాట అది. ఆ వాటర్లో శుభ్రంగా 4-5 సార్లు కడిగేసుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. మిక్సీ గిన్నెలో వేసుకొని మనం మిక్సీ మెత్తగా పట్టేసుకోవాలి. ఇప్పుడు చూడండి సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు చక్కగా కలిపేసుకొని ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మెంతికూర జ్యూసు వేసేద్దాము. మెంతికూర రసం వేసేస్తే మనం కలుపుకుంటూ వేసుకోవచ్చు. కానీ చాలా టేస్ట్గా ఉంటుందండి. చూడండి కత్తిమీద కూడా వేసేసి బాగా నీట్గా కలిపేసుకోవచ్చు. బాగానే మనం చపాతీలోకి మటన్ కూర కానీ చికెన్ కూర కానీ బంగాళాదుంప కూర ఏ కూర అయినా మనం చూడండి ఇలా కలిపేసుకొని మనం ఆయిల్ అప్లై చేసేసుకొని ఒక్క పావు గంట మనం మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. చూడండి ఇలా మనం మూత పెట్టేసుకుని పక్కన పెడితే సాఫ్ట్గా చక్కగా నాని ఉంటుంది. మనకి చపాతీ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది అన్నమాట. కానీ మనకి హెల్త్కి కూడా మంచిదండి. మెంతికూర కదా, హెల్త్కి మంచిది. మంచి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది. చూడండి ఆల్మోస్ట్ పావు గంట అయిపోయింది. ఇప్పుడు ఎంత సాఫ్ట్గా అయిందో మనం చూద్దాము. చూడండి అది ఎంత సాఫ్ట్గా అయిపోయిందో, చక్కగా మెత్తగా ఉంటాయి చపాతీ. సరే మనం ఇప్పుడు మన తగిన బాగా ఇంకొకసారి బాగా కలిపేసుకొని చక్కగా నీట్గా కలిపేసుకొని కొంచెం ఉండల కింద చేసుకోవచ్చు. మనం బాగా నీట్గా రౌండ్గా ఉండల కింద చేసుకొని చూడండి ఇలాగా రౌండ్గా ఉండలు చేసుకొని మనం ఇప్పుడు చపాతీ చేసుకోవచ్చు. మనకి కొంచెం జస్ట్ చిన్న ఆయిల్ వేసుకుంటే మనకి అంటుకోదు. ఇలాగ మనం చపాతీ చేసేసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకొని మళ్ళీ మనం ఫోల్డ్ చేద్దాం. ఫోల్డ్ చేస్తే మనకి పొరలు పొరలుగా వస్తుంది అనమాట. చూడండి చపాతీకి ఇలాగ ఫోల్డ్ చేసుకుని మళ్ళీ మడత పెట్టుకుని మళ్ళీ మనం ఆయిల్ రాసుకుని మళ్ళీ ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మనం చేసుకోవచ్చు. మనం ఎన్నైతే ఫోల్డ్ చేసామో అలాగే అన్ని పొరలు వస్తాయి. కాల్చిన తర్వాత చాలా చక్కగా పొరకే వస్తాయి, బాగుంటుంది. మనం చపాతీ చేసేసి మనం కాల్చుకోవచ్చు. మరీ అంత దలసరి కాదు, మరీ అంత పలచని కాదండి. చక్కగా మరీ అంత పలచని అనుకోండి ఇదిగా వస్తుంది అనమాట, సాఫ్ట్గా ఉండు. ఇప్పుడు మరీ అంత పలచని కాదు, మరీ అంత దలసరి కాదు, మీడియంగా చపాతీ ఇలాగే చూడండి అది అలాగే. సరిపోద్దండి ఇలాగా. మనం అట్ల పెనం గ్యాస్ మీద పెట్టాను, ఆల్మోస్ట్ కొంచెం వేడెక్కింది. మనం వేసేద్దాము.
చూడండి చాలా బాగుంటుంది. అలాగా మనం ఎన్ని కావాలంటే అన్నీ అలా చేసేసుకొని నేను మళ్ళీ చూపిస్తున్నాను అనమాట. అలాగే ఎలా చేస్తున్నానో, ఎలా ఆయిల్ రాస్తున్నానో ఇది చూపిస్తున్నాను. చూడండి, ఒక పక్క కాలిన తర్వాత ఇప్పుడు మనం నూనె అప్లై చేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు కాలింది కదండి, ఇప్పుడు మళ్ళీ మనం నూనె అప్లై చేసుకోవచ్చు. చక్కగా పొంగుతుంది. ఆ పక్క ఈ పక్క నీట్గా కాలి చక్కగా ఉంటే మనకి తింటడం కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయిందండి, తీసేద్దాము. ఓకే అండి, బాయ్ అండి. మటన్ కర్రీ